853వ నామం శాంత్యాతీతకళాత్మికాయై నమః. శాంతి అంటే శాంతికి, అతీత అంటే అతీతముగా ఉండు, కళ అంటే కళ యొక్క, ఆత్మిక అంటే స్వరూపిణి. మనలోని స్తబ్దత శాంతి కాదు, మనలో పెళ్ళుబికి ఆనందం యొక్క నిలకడ స్థితిని శాంతి అనాలి. జాయ్ ఎట్ రెస్ట్ ఈజ్ పీస్. జాయ్ ఎట్ రెస్ట్ ఈజ్ పీస్. మోక్షేచ్ఛ కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలి. ఈ స్థితి లేనివాడు, రానివాడు నిరంతరం ఘర్షణలోనూ ఆతృత ఆవేదనలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటుంది. సహస్రార చక్రంలోని బిందు స్థానంలో మన కుండలిని శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకి అనుభూతి దక్కుతుంది తప్ప ఇతర సమయాల్లో ఉండదు. ఇది నిరతిశయ జ్ఞాన స్వరూపము, అంటే శాంతికి అతీతమైన ఒక దివ్య కళాస్వరూపం అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క 854వ నామం గంభీరాయై నమః. గంభీర అంటే గంభీరముగా ఉండునది. నిండుతనం అనేది గంభీరానికి అవసరమైన లక్షణం. ఈ నిండుతనం ఐశ్వర్యం, జ్ఞానం, బలం, వీర్యం మొదలగు వాటితో కూడినదైతే నిండుతనం గంభీరానికి అవసరమైన లక్షణం. ఈ నిండుతనం ఐశ్వర్యం, జ్ఞానం, బలం, వీర్యం మొదలగు వాటితో కూడిందై అయితే అది పూర్తిగా అమ్మవారికి సంబంధించిన విషయం అవుతుంది. ఎంత అన్వేషించుకుంటూ పరిశోధించుకుంటూ పోయినా, ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా ఎన్నో రహస్యాలు ఉంటూనే ఉంటాయి. ఈ సృష్టిలో తెలిసిన దానికన్నా తెలియవలసిందే ఎక్కువ. ఏంటి? ఈ సృష్టిలో తెలిసిన దానికన్నా తెలియవలసిందే ఎక్కువ. వాట్ ఈజ్ నాట్ రివీల్డ్ ఇన్ దిస్ వర్డ్స్ ఈజ్ మోర్ దాన్ వాట్ ఈజ్ రివీల్డ్. ఒడ్డున ఉండి సముద్రాన్ని చూస్తే అలలు మాత్రమే కనపడతాయి, కానీ లోపలికి వెళుతున్న కొద్దీ ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎప్పుడు చూడనివి విననివి కూడా తెలుస్తాయి. తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నది కాబట్టి సముద్రాన్ని గంభీరంగా ఉందంటారు. అలాగే చోటు కూడా ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉన్నా ఎన్నో విషయాలు ఈ చోటులో ఉంటాయి. అంటే నిండుతనం, విషయపులోతులు ఉన్న చోట గంభీరత ఉంటుంది. అమ్మవారికి సముద్రంలాగాను చోటులాగాను ఈ లక్షణాలు ఉండబట్టే గంభీర అనే నామం వచ్చింది. ఈ చోటు అంటే ఈ చోటు గోళం స్పేస్ గ్లోబ్లో ఎంత లోతుకు వెళ్ళిన అమ్మవారే గురుత్వాకర్షణ కలిగి ఉంటుందన్నమాట. ఇన్ని లక్షణాలున్నా మన ఊహలకు, వాక్కులకు, చివరికి మనస్సుకు కూడా గోచరించేది కాదు. ఎంతో ధ్యాన నిష్ఠతో ఉంటే గాని అమ్మవారు మనకి ద్యోతకం కాదు. నిండుతనం, విషయపు లోతులతో గంభీరంగా ఉండనదని ఈ నామానికి అర్థం. మనం చాలామంది వ్యక్తుల్లో కూడా చూస్తూ ఉంటాం. మనిషిలో చాలా గంభీరంగా ఉంటారు, పైకి లోతు చూస్తే వాళ్ళ హృదయపు లోతు ఎంతో గొప్పగా ఉంటుంది కదా. చాలామంది వ్యక్తులు చూస్తుంటాం మనం. 855వ నామం గగనాంతస్థాయై నమః. గగనాంత అంటే ఆకాశమునందు, స్థ అంటే ఉండునది. సముద్ర గాంభీర్యంతో పోల్చబడి గత నామంలో చోటుగోళంలోని లోతు లక్షణం కలిగిందిగా అమ్మవారు చెప్పబడితే, ప్రస్తుత నామంలో ఆకాశ ఔన్నత్యంతో పోల్చబడి ఎంత ఎత్తుకైనా వెళ్ళగలుగు సూక్ష్మతమైన వికిరణాత్మక లక్షణం కలిగిందిగా చెప్పబడుతుంది. అంటే గత నామంలో అమ్మవారి స్థూల గంభీర లక్షణాన్ని, ఈ నామంలో అమ్మవారి సూక్ష్మ వికిరణ లక్షణాన్ని చెప్పడం జరిగిందన్నమాట. ఈ రెండు లక్షణాలు కలదే అమ్మవారు. ఈ గగనం పూర్ణమైంది. దీన్నే పురాణాలు అదితి, మూల ప్రకృతి అన్నారు. దీని నుండే సృష్టి యావత్తు వస్తుంది. ఈ చోటు గోళంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా అమ్మవారే దర్శనమిస్తుంది. గగనం అంత విశాలమైంది మరొకటి లేదు. అమ్మవారు కూడా అంతే. ఉన్నతత్వంలోనూ, విశాలత్వంలోనూ, సూక్ష్మత్వంలోనూ అమ్మవారు ఆకాశమునందు వలె అన్నిటికన్నా మిన్నగా ఉండనని నామానికి అర్థం.
856వ నామం గర్వితాయై నమః. గర్విత అంటే గర్వము చెందినది. రాగము, క్రోధము ఇవి అమ్మవారి ఆయుధాలను సూచించే లక్షణాలు. రాగం పాశానికి, క్రోధం అంకుశానికి అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అలాగే గర్వం ఏకఛత్రాధిపత్యాన్ని, రాజసాహంకారాన్ని సూచిస్తుంది. అమ్మవారి గర్వం పరవశత్వాన్ని సూచిస్తుంది. పరవశము అయితే అంటే పరమేశ్వర వశంలో ఉన్న అమ్మవారు గర్వం పొందినదవుతుంది. ఈ బ్రహ్మాండంలో లోతుగా ఉన్న కేంద్రం నుండి ఉపరితలంలో ఉన్నతంగా ఉన్న ఆకాశం దాకా గర్వంతో, ఆనంద పరవశత్వంతో డోలనాలు చేసే చైతన్య స్వరూపుడని నామానికి అర్థం.